హాయ్ వియర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు మనం శారీస్ కలెక్షన్ చూడడానికి వచ్చేసామండి. నియర్ ఎస్ఆర్ నగర్, వెంగళరావు నగర్, గవర్నమెంట్ హై స్కూల్ రోడ్లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్ అండి. మరి ఇక్కడ డిజైనర్ శారీస్తో పాటు ఎలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందో ఒకసారి చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం ఉంది, లెట్స్ స్టార్ట్ ది షో. మరి మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో లక్ష్మి గారు మనకి ఎలాంటి డిజైనర్ శారీస్, ఎలాంటి వెరైటీస్ ఆఫ్ శారీస్ చూపిస్తారో ఇప్పుడు చూద్దాం. లక్ష్మి గారు, హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాండి. మరి ఈ రోజు మాకు ఎలాంటి కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపిస్తున్నారు? ఏ వెరైటీస్, ఎలాంటి ఫ్యాబ్రిక్ చూపిస్తున్నారు? పట్టు చూద్దాం, కొల్లం సీకో చూద్దాం. ఓకే, సో సూపర్ నెట్స్ ఆల్మోస్ట్ వెరైటీస్, ఆల్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ అన్నమాట మనకి. ఓకే అండి, మన ఫస్ట్ శారీ ఏంటో చూపిస్తారా? ఫస్ట్ వచ్చి మనం కొల్లం పట్టు చూద్దామండి. సో ఇది పళ్ళు పార్ట్. ఓకే, సో మనం పళ్ళులు ఏంటంటే జస్ట్ సెల్ఫ్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. పైన వచ్చి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం, ఎల్లో కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి జస్ట్ జిగ్ జాగ్ టైప్ డిజైన్ లాగా మనము మొత్తం టూ సైడ్స్ ఏంటంటే వన్ సైడ్ మనము లీవ్స్ టైప్ డిజైన్ తీసుకున్నాం అనమాట. మనకి స్మాల్ బుటీస్ అనమాట, థ్రెడ్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం, ఎల్లో కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం, అండ్ సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. త్రీ కాంబినేషన్స్ అంటే మన శారీలో కలర్ కాంబినేషన్స్ ఎలా యూజ్ చేస్తామో ఆ విధంగా తీసుకున్నాం. బార్డర్ లో ఏవైతే 3 కలర్స్ ఇచ్చారో అవి బుటీస్ గా ఇచ్చేసారు. అదే విధంగా కింద బార్డర్ స్టైల్ కి వచ్చేటప్పటికి సో మనకి ఏంటంటే మొత్తం సిల్వర్ వీవింగ్ అనమాట. సో మనకి పైన మనకి ఏ టైప్ బార్డర్ తీసుకున్నాం సేమ్ అదే టైప్ బార్డర్స్ యూజ్ చేసాము. అదే విధంగా కలిపి మనకి సిల్వర్ దాంట్లో మనం డక్స్ డిజైన్ చూసారా, ఒక మామూలుగా నీట్ గా ఉంటుంది అనమాట. ఫినిషింగ్ కూడా మనకి ఏంటంటే ఎల్లో కలర్ కాంబినేషన్స్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అనేది యూజ్ అవుతుంది. సేమ్ గోల్డ్ సిల్వర్ అలాగే ఆల్టర్నేట్ గా ఇచ్చేసారు. సో ఇది మనకి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్. సో అదే విధంగా మనకి ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి చెక్స్ మోడల్ తీసుకున్నాం. ఓకే, ఫ్రిల్స్ డిఫరెంట్ గా వచ్చేసింది. ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు పట్టులో. ఈ వెరైటీ మనకి బార్డర్ చూసిన బార్డర్ కూడా మనకి కాంబినేషన్ మారిపోతుంది. ఇది ఫ్రిల్స్ పార్ట్ కి వస్తుంది. చెక్స్ కూడా మీడియం సైజ్ ఇచ్చారు మంచిగా, అటు ఎవరైనా. సో మనకి ఏంటంటే మనం ఫ్రిల్స్ దగ్గర మనం డక్స్ డిజైన్ చూసాము, ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం ప్లెయిన్ తీసేసుకొని సన్ లైన్స్ తీసుకున్నాం. ఓకే, బ్లౌజ్ మనము జస్ట్ ప్లెయిన్ ఇచ్చేసారు, రెడ్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే మనము ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్స్ లో బ్లౌజ్ అలా పెట్టి కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదనుకుంటే షెల్ఫ్ కలర్ రెడ్ యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. మరి ప్రైస్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చి మనకి 3200 పడుతుంది. 3200 పట్టు కదా అండి? పట్టు వస్తుంది, అంటే పట్టు సీకో మిక్సింగ్ వస్తుంది కాబట్టి క్వాలిటీ డిఫరెంట్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ అదే ఆ కొలంలోనే మనం ఇంకొక డిజైన్ తీసుకున్నాం అనమాట. సో మనకి ఇది పళ్ళు పార్ట్కి వచ్చిందండి. సో పళ్ళులో కూడా మనం ఏంటంటే థ్రెడ్ వీవింగ్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇదివరకు జరీ వీవింగ్ తీసుకున్నాం, అదే విధంగా థ్రెడ్ వీవింగ్ తీసుకున్నాం. బుటీస్ కూడా మనం ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అండి పీచ్ కలర్ కాంబినేషన్స్ అనేది యూస్ చేస్తాం అనమాట. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే బుటీస్ లో స్మాల్ బుటీస్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేశారు, అదే పీచ్ కలర్ యూస్ చేశారు. ఇది బార్డర్ వచ్చేటప్పటికి మనకి 3 షేడ్స్ యూస్ చేస్తారు అనమాట. సిల్వర్ అండ్ జరీ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ అనేది మన రిబ్బన్ స్టైల్లో యూస్ చేస్తారు. అదే విధంగా బార్డర్కి వచ్చేటప్పటికి ఈ జరీ స్టైల్లో తీసేసుకున్నారు. ఆ ఫ్లవర్ డిజైన్స్ కూడా మనకి లోటస్ లో ఎలా కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు సేమ్ అదే ఏదైతే ఇచ్చారో అది ఇక్కడ పేస్ట్ చేశారు, నీట్ గా ఉంటుంది. కిందకి వచ్చేటప్పటికి మనకి పోచంపల్లి డిజైన్ లాగా తీసుకున్నారు. ఇది చాలా వెరైటీ పోచంపల్లి బార్డర్ ఇచ్చేసారు, శారీకి హైలైట్ చేశారు మెయిన్ గా. కొంచెం టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. పోచంపల్లి డిజైన్ తీసుకున్నాం. కిందకి వచ్చేటప్పటికి మనకి సాటిన్ టైప్ కలర్ కాంబినేషన్స్ గ్రీన్ కలర్ పింక్ అండ్ యూస్ చేశారు. అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి చూడడానికి స్టెప్స్ పెట్టుకున్న లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి బార్డర్ కూడా పోచంపల్లి డిజైన్, అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఏంటంటే పోచంపల్లి అనేది చాలా రేర్, ఇలా బార్డర్ వచ్చేసి చాలా రేర్ గా ఉంది. ఈ మనకి బార్డర్ కూడా మనకి కొంచెం హైలైట్ అవుతుంది అనమాట. సో ఇది పళ్ళు పార్ట్. ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి మళ్ళీ చెక్స్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు మీరు ఇదివరకు చూస్తే మనం బిగ్ సైజ్, ఇది కొంచెం స్మాల్ చెక్స్. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి ఫ్రిల్స్ దగ్గర మళ్ళీ లైట్ గా అనమాట. అంటే మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ మీద సిల్వర్ అనేది ఎక్కువగా కనపడదు కాబట్టి లైట్ గా కనిపిస్తుంది. ఈ పోచంపల్లి డిజైన్ కూడా ఇది కంటిన్యూ అయింది, సారీ మొత్తం కంటిన్యూ అవుతుంది. ఇది ఫ్రిల్స్ పార్ట్ కి వస్తుంది. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మనం పర్పుల్ కలర్ కాంబినేషన్స్ పర్పుల్ సేమ్ తీసుకున్నాం, ప్లెయిన్ ఇచ్చేసారు. ఎందుకంటే ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి చెక్స్ వచ్చింది, సారీ మొత్తం హైలైట్ రిచ్ లుక్ ఉంది. సో ప్లెయిన్ ఇచ్చేసారు. ఇది మనకి బ్లౌజ్ కి మనకి వన్ సైడ్ బార్డర్ అలా యూస్ చేసుకునే విధంగా కూడా ఉంటుంది అనమాట. బ్లౌజ్ మాత్రం 2 బార్డర్స్ ఇచ్చారు, సారీకి అయితే ఏది ఇచ్చారు. సిల్వర్ కావాలన్నా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే పోచంపల్లి డిజైన్ కావాలన్నా వాళ్ళు ఏదైనా యూస్ చేయొచ్చు. ఓకే అండి, మరి దీంట్లో ఏమైనా కలర్స్ అవైలబుల్? దీంట్లో కూడా మనకి కలర్స్ వస్తాయి. కలర్స్ ఓకే. దీని ప్రైస్ వచ్చి కూడా మనకి 3200 పడుతుంది. 3200 చాలా బాగుంది కదండి సారీ. నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు పట్టు చూద్దామండి. రెగ్యులర్ గా కామన్ గా కాకుండా కొంచెం ఆల్మోస్ట్ మనకి ఇప్పుడే వేర్ చేయాలి అనిపిస్తుంది. కలర్ చాలా బాగుంది. కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఏంటంటే రెగ్యులర్ గా పీచ్ కలర్ కాంబినేషన్స్ పళ్ళు తీసుకున్నామండి. దీంట్లో మనకి కడ్డీ బార్డర్ తీసుకున్నాం అనమాట, బిగ్ సైజ్ కడ్డీ బార్డర్ లో తీసుకున్నాం. ఫ్లవర్స్ కూడా మనకి పళ్ళులో కూడా ఒక లీవ్స్ టైప్ మొత్తం నీట్ గా చేశారు అనమాట. 2 సైడ్స్ కూడా మనకి కొంచెం మార్కింగ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా 2 సైడ్స్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం కాంబినేషన్ మిక్సింగ్ అవుతుంది అన్నమాట. ఇది పళ్ళు పార్ట్. ఓకే రైట్. ఇది షోల్డర్ కి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే సారీ మొత్తం బ్లూ కలర్ కాంబినేషన్, బ్లూ మంచి కాంబినేషన్.
కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది మనకి కళ్ళీ బార్డర్ యూస్ చేస్తాం. ఇదే విధంగా లోటస్ ఫ్లవర్స్ ని మనము బంచెస్ దగ్గరగా తీసుకున్నాం అనమాట. అదే విధంగా మనకి స్మాల్ బుటీస్, దీంట్లో కూడా మనకి ఏం స్మాల్ బుటీస్ ఉంటే బిగ్ సైజ్ ఉంటుంది. శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి కంటిన్యూగా హెవీగా కనిపిస్తుంది. అదే విధంగా ఫ్రిల్స్ పార్ట్ కూడా మొత్తం కింద బార్డర్ స్టైల్ కూడా ఇది శారీ మొత్తం మనకి శారీ మొత్తం ఇలాగే కంటిన్యూగా అవుతుంది. కంటిన్యూషన్ శారీ సింపుల్ గా ఉంటుంది. బ్లౌజ్ అనేది మనకి పట్టు శారీస్ కింద వర్క్ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలా కాకుండా ఇది ఏంటంటే బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది. పర్ఫెక్ట్ గా ఇచ్చేసారు. దీని మీద ఎలాంటి వర్క్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. బ్రొకెట్ ఉంటుంది. బ్లౌజ్ ఇవ్వడమే చాలా గ్రాండ్ లుక్ ఇచ్చేసారు. ఇలాగే కుట్టించేసుకోవచ్చు. నైస్ అండి. బ్లౌజ్ చాలా బాగుంది. మెయిన్ దీని ప్రైస్ ఎలా? దీని ప్రైస్ మనకి 6200 పడుతుంది. 6200 చాలా రీజనబుల్ గా ఉందండి. మరి చూసారు కదండి, దీని ప్రైస్ వచ్చేసి 6200. మరి ఇది శ్రావణ మాసం కదండి, మరి ఇలాంటి సారీ మీరు పర్చేస్ చేయాలి లేకపోతే ఈ షాప్ ని విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. ఎస్ఆర్ నగర్ నియర్ వెంగళరావు నగర్ గవర్నమెంట్ హై స్కూల్ రోడ్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్. ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాము. ఇది మనకి బార్డర్ కాంబినేషన్స్ కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్స్ అనేది యూజ్ చేశారనమాట. ఇది మొత్తం జరీ వర్క్ వస్తుంది. మొత్తం కుందన్స్ తో అండ్ మోతీ వర్క్ ఇచ్చారు. స్టోన్ వర్క్ కూడా ఉంది. ఇది మనము టూ సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూగా ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్. పళ్ళు 3 సైడ్స్ బార్డర్స్ ఉంటుంది. ఇది పళ్ళుకి వస్తుంది అనమాట. అదే విధంగా ఫ్రిల్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి నెట్టెడ్ వీవింగ్ తీసుకున్నాం. ఓకే, ఫ్రిల్స్ వచ్చేసి చాలా గ్రాండ్ గా మొత్తం ఫుల్ థ్రెడ్ వర్క్ నీట్ గా ఉంటుంది. జరీ స్టైల్. ఇది మధ్యలో కూడా మనకి ఏంటంటే కింద కట్ బోర్డర్ స్టైల్ తీసుకున్నాం. ఓకే, కట్ బోర్డర్ స్టైల్ తీసుకున్నాం. దీంట్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ అనేది బంచెస్ లాగా యూజ్ చేసేస్తాము. అదే విధంగా ఫుల్ ఆల్ ఓవర్ లోనే బుటీస్ టైప్ కొంచెం థ్రెడ్ వీవింగ్ అనేది ఎలివేట్ అయ్యేటప్పటికి లుక్ కూడా చాలా పళ్ళు ఏ పార్ట్ ఇచ్చారో ఆ పార్ట్ తో ఫ్లవర్స్ ని హైలైట్ చేశారు క్రీమ్ మీద. ఇది మనకి ఏంటంటే ఈ కట్ బోర్డర్ స్టైల్ రావడం వల్ల ఏంటంటే శారీ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. డిఫరెంట్ గా ఉంది పీస్ కూడా. ఇది ఫ్రిల్స్ వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి. ఓకే, బ్లౌజ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కలర్ కాంబినేషన్స్ రెడ్ యూస్ చేశారు. అంటే మనకి ప్యాచ్ కాంబినేషన్ రెడ్ ఉంది కాబట్టి ప్యాచ్ లో ఏదైతే యూస్ చేసామో ఆ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చేసారు. రెడ్ కలర్ కాంబినేషన్స్ తీసుకొని దాని మన కాటన్ సిల్క్ మెటీరియల్ లో తీసారనమాట. అదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. శారీకి ఏదైతే బార్డర్ ఇచ్చారో అది బ్లౌజ్ కి ఇచ్చేసారు. ఓకే అండి, మరి దీని ప్రైస్ ఎలా? దీని ప్రైస్ మనకి 3900 అలా పడుతుంది. ఓకే అండి, చూసారు కదండి ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రైస్ 3900. సో మనకి ఇదంటే ప్యూర్ జార్జెట్ మెటీరియల్ మీద తీసుకున్నాము. ఇది సీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో యూస్ చేస్తాం అనమాట. ఇది వచ్చి మనకి గోల్డెన్ కలర్ కాంబినేషన్స్ లో ప్యాచ్ యూస్ చేస్తాము. అదే విధంగా టూ సైడ్స్ కూడా మనకి ఇంకో బోర్డర్ కూడా మళ్ళీ చేసాము. ఇక్కడ మధ్యలో ఏంటంటే మనం నెట్టెడ్ వీవింగ్ తీసుకొని దీంట్లో మనం ఫ్లవర్ డిజైన్ అనమాట. షెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ లో ఫ్లవర్ తీసుకున్నాము. ఈ మధ్యలో మొత్తం ఓవరాల్ గా మనకి ఏంటంటే ఒక ట్రే ఒక ఇది డిజైన్ టైప్ లాగా మనము ఫ్లవర్స్ చేసుకున్నాం అనమాట. గోల్డెన్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. ఇది బార్డర్ స్టైల్ వస్తుంది. బార్డర్స్ శారీ మొత్తం కూడా మనకి కుందన్స్ తో అంటే శారీ ప్లెయిన్ గా కాకుండా మనం కొంచెం స్టోన్స్ పేస్ట్ చేసి హైలైట్ చేశారు. ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది. అదే బార్డర్ కూడా ఇచ్చారు. కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ తీసుకున్నాం. ఎక్కువగా ఇచ్చారు. సైజ్ తీసుకున్నాం. అదే విధంగా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేశారు. అదే విధంగా టూ సైడ్స్ ఇంకొక బార్డర్ కూడా ఇచ్చేసారు. కాకపోతే పైన దానికి కిందికి డిఫరెన్స్ విడ్త్ ఎక్కువగా ఇచ్చారు, పైన తక్కువగా ఇచ్చారు. నైస్ అండి. దట్టు నెట్టెడ్ మీద కదా వర్క్ మాత్రం చాలా హైలైట్ అవుతుంది. ఇది ఫినిషింగ్ కూడా శారీ మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇది ప్యూర్ జార్జెట్ కాబట్టి లైట్ వెయిట్ ఉంటుంది. క్లాత్ కూడా ఎంత స్మూత్ గా ఉందో, చాలా స్మూత్ గా ఉంది క్లాత్. ఇది శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఇలా కంటిన్యూ అవుతుంది. ఓకే అండి. సో మనకి ఈ శారీలో కూడా హైలైట్ ఏంటంటే బ్లౌజ్ హైలైట్ అండి. బ్లౌజ్ ఓకే, మనకి ఫుల్ బ్లౌజ్ అనమాట. వర్క్ ఫుల్ వస్తుంది. మనకి బ్యాక్ అనే యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రంట్ కి కావాలన్న వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, జరీ వర్క్ ఇచ్చారు అనమాట. గోల్డెన్ కాంబినేషన్స్. అదే విధంగా మనకి హ్యాండ్స్ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మరి దీంట్లో కలర్స్ ఏమైనా? ఇవన్నీ డిజైనర్ పీసెస్ కాబట్టి సింగిల్ పీసెస్ ఉంటుంది. సింగిల్ పీసెస్. ఓకే అండి, మరి దీని ప్రైస్ చెప్పలేదు. దీని ప్రైస్ వచ్చి మనకి 3500 అలా పడుతుంది. 3500. ఓకే అండి, ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ 3500. ఇది మెటీరియల్ ఏంటంటే మనకి డిజైనర్ వేర్ లో కూడా మనకి ఏంటంటే గ్లాస్ టిష్యూ మెటీరియల్ తీసుకున్నాం. గ్లాస్ టిష్యూ టైప్ డిజైన్. ఇది మనకి ఇది పళ్ళు పార్ట్ కి వస్తుంది. పళ్ళులో కూడా మనం ఏంటంటే లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ మీద లైట్ పీచ్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. వెల్వెట్ డిజైన్ స్టైల్ అన్నమాట. ఇది బార్డర్ వచ్చి మనకి గోల్డెన్ కలర్ కాంబినేషన్స్ అలా యూస్ చేశారు. కింద వచ్చి మనకి ఏంటంటే చిప్స్ తో కొంచెం చిన్న లేస్ డిజైన్ యూస్ చేశారు అన్నమాట. అదే విధంగా టూ సైడ్స్ కూడా మనకి అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది సారీ క్లాత్ కూడా చాలా బాగుంది. గ్లాస్ టిష్యూ అంటే లైట్ వెయిట్ ఉంటుంది. దట్టు డిఫరెంట్ అసలు గోల్డ్ మీద పీచ్ అనేది దట్టు లైట్ వెయిట్ గా ఉంది చాలా. ఇది మనకి మధ్యలో మొత్తం పళ్ళు పార్ట్కి వచ్చేటప్పటికి చిన్న బుట్టీస్ ఇచ్చారు అనమాట. సారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి పళ్ళు దగ్గర వచ్చేటప్పటికి లైట్ వెయిట్ ఉంటుంది, చిన్న బుట్టీస్ ఉంటుంది కాబట్టి ఏ ఏజ్ వాళ్ళని యూస్ చేసే విధంగా ఉంటుంది. చాలా గ్రాండ్ లుక్ కూడా ఉంది, ప్లస్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఫ్రిల్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఫ్రిల్స్ పార్ట్ ని ఇంకొంచెం డార్క్ ఇచ్చి హైలైట్
ఇచ్చేసారు. సో మనకి ఏంటంటే ఇది డైమండ్ షేప్. ఓకే, అక్కడ బుటీస్ ఇచ్చారు, ఇక్కడ డైమండ్ షేప్ లో మళ్ళీ మధ్యలో బుటీస్ ఇచ్చేసారు. ఈ డిజైన్ లో కూడా మనకి ఏంటంటే మనకి ఏ టైప్ ఫ్లవర్స్ యూజ్ చేశారు అదే ఫ్లవర్స్ ని మనం కంటిన్యూగా ఇలా డిజైన్ ఫుల్ గా కనిపిస్తుంది అనమాట. ఓకే, కట్ షేప్ కూడా చాలా డిఫరెంట్ షేప్ అండి, ఒకలాంటి ట్రయాంగిల్ కూడా కాదు, డిఫరెంట్ డైమండ్ షేప్ వస్తుంది. సారీ ఇది ప్రిన్స్ పార్ట్ వచ్చేసి ఇలా ఉందంటే మొత్తం అలా వస్తుంది. సారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఓకే కంటిన్యూగా అవుతుంది. ఓకే రైట్ అండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి గ్రీన్ పీచ్ కలర్ చేసేసారు, దట్టు డార్క్ ఇచ్చేసారు, డార్క్ కలర్ కాంబినేషన్స్. అంటే మనకి బార్డర్ ఏ కాంబినేషన్ యూస్ చేస్తారో సేమ్ అదే టైప్ బోర్డర్స్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. దీని కాస్ట్ కూడా మనకి ఏంటంటే 2200 పడుతుంది. 2200 చాలా రీజనబుల్ అండి. అసలు ఏంటి ఇంత రీజనబుల్ కావడానికి కారణం ఏంటి అంటారు? ఇంత డిజైనర్ పీస్ కూడా. ఓకే అండి, ప్రైస్ వచ్చేసి 2200. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదండి. ఈ శారీ చూస్తే ఇప్పుడే నాకు పర్చేస్ చేసి వేసేసుకోవాలి అనిపిస్తుందండి. మరి ఈ శారీని కనుక మీరు పర్చేస్ చేయాలి లేకపోతే షాప్ ని విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. ఎస్ఆర్ నగర్ నియర్ వెంగళరావు నగర్ గవర్నమెంట్ హై స్కూల్ రోడ్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్ అండి. లక్ష్మి గారు ఇంకో డిజైనర్ శారీ చూద్దామండి. మనం ఏంటంటే ఇప్పుడు సూపర్ నెట్ చూద్దాం. సూపర్ నెట్ సో మనకి సూపర్ నెట్ లో కూడా మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అంటే సీ గ్రీన్ తీసుకున్నాం. సీ గ్రీన్ మనం యాక్చువల్గా ఏంటంటే బనారస్ ప్యాచెస్ గోల్డ్ కాంబినేషన్స్ అంటే కాకుండా సిల్వర్ వివింగ్ లో తీసుకున్నాం. పైన వచ్చి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్స్ లో బనారస్ ప్యాచ్ స్మాల్ ప్యాచ్ సన్నగా వేసుకున్నాం. ఈ 2-3 సైడ్స్ కూడా మనకి అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది బుటీస్ కూడా మనకి ఏంటంటే సిల్వర్ లో తీసుకొని దీంట్లో గ్రీన్ కాంబినేషన్స్ ఎలివేటెడ్ డార్క్ గ్రీన్ చిన్న చిన్న బుటీస్ స్మాల్ బుటీస్. ఇది మొత్తం హాఫ్ వస్తుంది, హాఫ్ వరకు ఇచ్చారు ఇలా. ఓకే, మిగతా హాఫ్ వచ్చేటప్పటికి మనకి ఇలా తీసుకున్నాం, పెద్ద ఫ్లవర్స్ లో తీసుకున్నాం అనమాట. సో మొత్తం శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి పెద్ద ఫ్లవర్స్ అనేది కిందకు వస్తుంది కాబట్టి ఒకవేళ ఆల్మోస్ట్ మనం స్టెప్స్ పెట్టుకుంటే కూడా మనకి బోర్డర్ స్టైల్లో మనకి బిగ్ సైజ్ బోర్డర్స్ బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. ఫ్లవర్ చాలా నీట్ గా ఇచ్చారు, చాలా బాగుంది లుకింగ్ వైజ్, ఫ్లవర్ ఫినిషింగ్ కూడా. ఓకే, శారీ మొత్తం ఇలాగే ఉందండి. ఓన్లీ పళ్ళు పార్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి శారీ మొత్తం కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది. ఓకే, పైన ఏదైతే ఇచ్చారో కింద అలా బుటీస్ ఇచ్చారు. ఇది కిందకి వచ్చేటప్పటికి మనకి అంటే ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేటప్పటికి స్మాల్ బుటీస్ అనేది ఇచ్చేసుకుంటాం. అదే బుటీస్ మనకి కంటిన్యూగా అవుతుంది. ఇది ఫ్రిల్స్ పార్ట్ కండి. బ్లౌజ్ వచ్చి మనకి ఏంటంటే ఈ స్టైల్లో డిఫరెంట్ గా ఇచ్చేసారు. అయితే రెడీమేడ్ బ్లౌజెస్ అంటే మనకి ప్యాచ్ కాంబినేషన్స్ ఏది యూస్ చేశారు అదే విధంగా మనకి బ్లౌజెస్ కి యూస్ చేశారు. బోర్డర్ కూడా మనం ఏ టైప్ బోర్డర్ యూస్ చేస్తారో అదే విధంగా హ్యాండ్స్ కి అదే థ్రెడ్స్ వస్తుంది, థ్రెడ్స్ ఇచ్చారు. ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఓకే, నైస్ అండి. ఓకే, మరి దీని ప్రైస్ చెప్పలేదు. దీని ప్రైస్ వచ్చి మనకి 2100 పడుతుంది. 2100, వెరీ నైస్ అండి. జూట్ మెటీరియల్ తీసుకున్నాము. ఇది కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఒక సారీకి సంబంధం లేకుండా డిఫరెంట్ కాంబినేషన్, డిఫరెంట్ కలర్స్ అండి. జూట్ లో కూడా మనకి ఏంటంటే బ్రైట్ లెమన్ ఎల్లో కాంబినేషన్ కాబట్టి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఏంటంటే లీవ్స్ టైప్ చిన్న లోపల క్లాత్ చేశారు. మనం వెల్వెట్ లో మనం బ్లూ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు. పైన గోల్డ్ కలర్ కాంబినేషన్స్, దీనిలో మనకి బ్లూ అనేది కొంచెం జస్ట్ పైపింగ్ ఇచ్చారు. ఇది పళ్ళు పార్ట్కి వచ్చేటప్పటికి మనకి ఈ జూట్ లో మనం ఏ టైప్ కాంబినేషన్స్ తీసుకున్నామో ఆ జూట్ లోనే మనం లీవ్స్ టైప్ లో ఇక్కడ వెల్వెట్ లో మనకి పింక్ కలర్ కాంబినేషన్స్ అనేది యూస్ చేశారు అనమాట. ఇది పళ్ళులో ఏదైతే యూస్ చేసామో కలర్స్ ని అవి కలర్స్ ని పళ్ళులో యూస్ చేశారు. అది పళ్ళు కూడా మనకి ఏంటంటే చాలా డిఫరెంట్ గా అనమాట, ఒక ట్రీ టైప్ లాగా అనమాట. ఒక పెద్ద ఫ్లవర్ తీసుకొని ఒక ట్రీని బాగా ఇలా చేసి ఒక వంగినట్టుగా మొత్తం చేస్తుంది. ఇది పళ్ళు పార్ట్కి వస్తుంది. అదే విధంగా మనకి ఏ కలర్ కాంబినేషన్స్ అనేది కాకుండా పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఈ జూట్ వి కాంబినేషన్స్ లోనే మొత్తం థ్రెడ్ ఇచ్చేస్తారనమాట. దట్టు ఎండింగ్స్ ని కూడా బ్లాక్ తో హైలైట్ చేశారు. అసలు బ్లాక్ ఎక్కడ దాని వల్ల ఇంకా శారీకి హైలైట్ అవుతుంది. ఇది పళ్ళు పార్ట్కి వస్తుందండి. ఓకే, పళ్ళు చాలా గ్రాండ్ గా వస్తుంది. ఇది మనకి షోల్డర్ టైప్ అనమాట. జస్ట్ మనము సింగులర్ వేసుకోవాలన్న వల్ల ఏంటంటే ఒక ఫ్లవర్ మాత్రమే ఇచ్చారు. మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే స్టెప్స్ పెట్టుకున్నా మన ఇంట్రెస్ట్ అనమాట. అదే విధంగా మనకి స్మాల్ బుటీస్ అంటే శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి బుటీస్ స్మాల్ బుటీస్ లో తీసుకున్నారు. పళ్ళు పార్ట్ ఇదైతే మరి శారీ ఓవరాల్ గా ఎలా ఇచ్చారండి? శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఇలా ఉంటుందండి. ఓకే, పెద్ద పెద్ద బంచెస్ ఇచ్చేసారు. పెద్ద బంచెస్ ఇచ్చారు. ఓకే, నైస్ అండి. ఇలా స్టెప్స్ వైస్ అయితే చాలా బాగా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. మనకి ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్స్ అనేది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్స్. అదే ఫ్లవర్ విధంగా మనం చుట్టూరు ఒక లీవ్స్ టైప్ తీసుకున్నారు అనమాట. సో ఒక 9 లీవ్స్ తీసేసుకుని మధ్యలో ఒక ఫ్లవర్ కూడా ఒక ఏ డిజైన్ అయినా సరే మనము ఓన్ గా చేయడం వల్ల కొన్ని ఏంటంటే డిజైన్స్ డిఫరెంట్ కూడా వస్తుంది అనమాట. ఒక ఫ్లవర్స్ ఇచ్చేస్తారు. అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది దగ్గర రావడం వల్ల ఏంటంటే ఫ్రిల్స్ పెట్టినప్పుడు కూడా దగ్గర చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఈచ్ ఫ్లవర్ కూడా ప్రతిసారి కనిపిస్తుంది. ఓకే, నైస్ అండి. ఫ్లవర్ కూడా చాలా బాగుంది. మరి దీంట్లో ఏమైనా కలర్స్ ఉన్నాయి? దీంట్లో కలర్స్ వచ్చి మనకి 5-6 కలర్స్ ఉన్నాయి. మరి దీని ప్రైస్ అండి? దీని ప్రైస్ మనకి 2300. 2300. ఓకే అండి. సో మనకి షిఫాన్ మెటీరియల్ లో తీసుకున్నామంటే షిఫాన్ మెటీరియల్ లో లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ షిఫాన్ వస్తుంది అనమాట. ఓకే, లైట్ వెయిట్ క్లాత్ లైట్ వెయిట్ వస్తుంది. శారీ మనకి ఏంటంటే మొత్తం ఇది పళ్ళు పార్ట్
ఓకే, పళ్ళు పార్ట్ తీసుకున్నాం. దీంట్లో మనకి ఏంటంటే గోల్డ్ కలర్ కాంబినేషన్స్ అనేది తీసాము. చిన్న లేస్ అనేది పెట్టేస్తాం అనమాట. కొంచెం లేస్ ఉన్నప్పుడు వాళ్ళకి రిచ్ లుక్ కనిపిస్తుంది. ఇది మన పళ్ళు దగ్గర ఏంటంటే మనం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ మొత్తం దగ్గర గోల్డ్ అండ్ సిల్వర్ యూస్ చేసి దగ్గర ఇవ్వడం వల్ల ఏంటంటే పళ్ళు కూడా కొంచెం రిచ్ గా కనిపిస్తుంది. సో దట్ మనకి శారీ కూడా ఏంటంటే మనకి డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్స్ 2 షేడ్స్ ఇచ్చారు. పైన ఒక షేడ్, కింద ఒక షేడ్ ఇచ్చారు. సో శారీ మొత్తం కూడా మనం షెల్ఫ్ కలర్లోనే అంటే బ్లూ కలర్ కాంబినేషన్స్లోనే కొంచెం మొత్తం దగ్గర ఇవ్వడం వల్ల ఏంటంటే శారీ రిచ్ లుక్ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది పళ్ళు పార్ట్ ఇలా స్టోన్స్ పేస్ట్ చేశారు. బట్ శారీ కూడా స్టోన్స్ ఓకే ఉన్నాయి. ఇది ఫ్రిల్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఏదైతే పళ్ళులో ఇచ్చారో సేమ్ అదే డిజైన్ అనేది మనకి ఫ్రిల్స్ దగ్గరికి వస్తుంది అనమాట. మనకి షేడెడ్ కాంబినేషన్ కూడా సేమ్ ఇచ్చారు. పైన లైట్ షేడ్, కింద డార్క్ షేడ్ ఇచ్చేసి స్టోన్ పేస్ట్ చేసేసారు. అదే విధంగా మనకి పళ్ళు దగ్గర ఏ టైప్ డిజైన్స్ ఇచ్చారో సేమ్ అదే డిజైన్ అనేది ఫ్రిల్స్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఫ్లవర్ డిజైన్ దగ్గరగా వస్తుంది అనమాట. ఓకే అండి, పళ్ళులో ఇచ్చింది ఇలా ఇచ్చేసారు. సో ఇది ఫ్రిల్స్ పార్ట్కి వస్తుంది అనమాట. దట్టు కింద ఇచ్చారు కదా, శారీకి పైన లైట్ కనిపించిన కింద డార్క్ బాగుంటుంది. ఇది కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే, సో శారీ ఎండింగ్ వరకు అలాగే ఇచ్చారు. బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ తీసుకున్నామండి. ఒకటి ప్లెయిన్ కలర్ కాంబినేషన్ చేశారు. బార్డర్ కాంబినేషన్స్ అలా తీసుకున్నారు. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఇంకో బ్లౌజ్ కూడా మనం ఇచ్చాము. ఓకే, బ్లౌజెస్ 2 ఇచ్చేసారు. 2 క్లాత్ సేమ్ మనము మనకి బార్డర్ ఏ టైప్ బార్డర్ యూస్ చేస్తాము అదే టైప్ ఫ్లవర్ డిజైన్స్ అనేది మొత్తం ఉంటుందన్నమాట. ఇది బ్యాక్ సైడ్ పార్ట్. సో అదేవిధంగా ఫ్రంట్ యూస్ చేస్తున్న వాళ్ళకి ఈ టైప్ డిజైన్ అనమాట. మనకి బార్డర్ కాంబినేషన్స్ ఏ టైప్ తీసుకున్నారో ఆ టైప్ బార్డర్ యూస్ చేస్తారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ ఫుల్ స్లీవ్స్ 3/4 ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 3/4 యూస్ చేసుకోవచ్చు, లేదా షార్ట్ కాలర్ షార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ బ్లౌజ్ కూడా యూస్ చేయొచ్చు ఏదైనా. ఓకే అండి, మరి దీంట్లో కలర్స్ ఏమైనా? దీంట్లో సింగిల్ పీసెస్ మేడం. ఈ స్టైల్లో మనకి డిజైనర్ వేర్ సైజ్ లో బ్లౌజ్ విత్ బ్లౌజ్ కావాలన్న వాళ్ళకి ఏంటంటే ఈ టైప్ డిజైన్స్ కూడా మన దగ్గర సింగిల్ ఉంటుంది. అట్టు కూడా మరి ప్రైస్ చెప్పలేదు. దీని ప్రైస్ వచ్చి మనకి 3100 అలా పడుతుంది. 3100. మరి ఈ శారీ ప్రైస్ వచ్చేసి 3100. మరి ఈ శారీని కనుక మీరు పర్చేస్ చేయాలి లేకపోతే షాప్ ని విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. ఎస్ఆర్ నగర్ నియర్ వెంగళరావు నగర్ లో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్ రోడ్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్ అండి. ఫ్యాన్సీ టైప్ మెటీరియల్ తీసుకున్నామండి. సో మనం ఏంటంటే ఈ మెటీరియల్స్ కూడా మనకి రెగ్యులర్గా యూస్ చేసే విధంగా కాకుండా మనకి ఏంటంటే నెట్టెడ్ వీవింగ్ తీసుకున్నాం. దీంట్లో కూడా మనకి ఏంటంటే జూట్ షెల్ఫ్ డిజైన్ లాగా అనమాట. సో దీంట్లో మనం బ్రాసో వీవింగ్ వస్తుంది. సో మనకి ఆల్మోస్ట్ మనకి పళ్ళు పార్ట్కి వచ్చేటప్పటికి ఈ స్టైల్ ఉంటుంది. అదేవిధంగా పైకి వచ్చేటప్పటికి మనకి కాటన్ సిల్క్ లో తీసుకొని మొత్తం కుందన్స్తోనే మనకు ఒక డిజైన్ లాగా వచ్చేసాం అనమాట. ముగ్గు డిజైన్ లాగా వేసుకున్నారు. సో మనకి ఇది పళ్ళు పార్ట్ 3 ఎండింగ్స్ ఇలాగే ఇచ్చారు. 3 ఎండింగ్స్ లాగా వస్తుంది. ఓకే, ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రెగ్యులర్ గా యూస్ చేసే విధంగా కాకుండా మనకి స్కిన్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఎలాంటి కలర్ కాంబినేషన్ బార్డర్ ఇచ్చేసారు. సో మనకి ఇది ఎలాంటి కలర్ వాళ్ళకైనా సరే బాగా వస్తుంది అన్నమాట. ఇది ఫ్రిల్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనం బాగల్పూర్ మెటీరియల్ లో తీసుకున్నాం. ఓకే, బాగల్పూర్ మెటీరియల్. సో బాగల్పూర్ లో మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ తీసుకున్నాం. ప్లెయిన్ తీసేసుకొని కిందకి వచ్చేటప్పటికి బార్డర్ స్టైల్లో తీసుకున్నాం. బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది. బార్డర్లో తీసుకున్నాం. ఇది కాంబినేషన్స్ కూడా ఏంటంటే ఒక లేస్ టైప్ మ్యాంగో డిజైన్ అలా తీసుకున్నాం అనమాట. దీంట్లో మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్స్ అనేది యూజ్ చేస్తాము. సో మనకి థిక్ బార్డర్ లాగా ఉంటుంది. కింద పైపింగ్ అనేది బ్లాక్ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసే వాళ్ళకి చాలా ఉంటుంది అనమాట. ఇది హైట్ తక్కువ ఇలాంటి వాళ్ళకైనా ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దట్టు ఆ ఫ్యాబ్రిక్ కి ఫ్యాబ్రిక్ కి సంబంధం లేకుండా చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఇచ్చారు. స్కిన్ విత్ బ్లాక్. ఇది ఫ్రిల్స్ పార్ట్కి వస్తుందండి. ఓకే, ఇది బ్లౌజ్కి వచ్చేటప్పటికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ అనేది యూజ్ చేస్తాము. మనం ఏంటంటే జాకెట్ నెట్ లో తీసుకున్నాం అనమాట. ఇది నెట్టెడ్ హ్యాండ్స్ కి యూజ్ చేసుకోవచ్చు. ప్లెయిన్ బ్లౌజ్ కి నెట్టెడ్ ఇచ్చారు. లేదు ఇలాంటివి బ్లౌజెస్ కూడా యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. హ్యాండ్స్ కి యూజ్ చేయొచ్చు, బ్యాక్ నెక్ ఎలా అయినా డిఫరెంట్ గా యూజ్ చేయొచ్చు. ఓకే అండి, డిఫరెంట్ క్లాత్, డిఫరెంట్ వెరైటీ. మరి దీంట్లో కలర్స్ ఏమైనా ప్రొవైడ్? ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండి. డిజైనర్ పీసెస్, సింగిల్ పీస్ అన్నమాట. సో మెటీరియల్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క పీస్ మాత్రమే అవైలబుల్ లో ఉంటుంది. మరి దీని ప్రైస్ అండి? దీని ప్రైస్ వచ్చి మనకి 2300. 2300. సో ఇప్పుడు మన అన్ని వెరైటీస్ అన్ని మోడల్స్ చూసామండి. ఇది మెటీరియల్ కూడా మనకి టోటల్ చాలా డిఫరెంట్. ఒక క్లాత్ కి కూడా రిలేషన్ లేకుండా ఉంది. డిఫరెంట్ ఫ్యాబ్రిక్. మెటీరియల్ కూడా మనకి చాలా స్మూత్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. క్లాత్ కూడా చాలా పార్టీ వేర్, ఫుల్ షైనింగ్ కూడా ఉంది, చాలా షైనింగ్ ఉంటుంది. మనకి ఇది ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లోనే లైట్ గ్రే అండ్ మిక్సింగ్ లోనే అనమాట. ఓకే, మనకి దీంట్లో కూడా స్నఫ్ అనేది కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్స్ లో మనకి షైనింగ్ లుక్ షేడ్స్ కూడా ఇలా అంటే చూడండి లుక్ వైజ్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో బార్డర్ కాంబినేషన్స్ చూస్తే మనకి కాంబినేషన్స్ లో మనం కాఫీ కలర్ తీసుకున్నాము. అదేవిధంగా బార్డర్ కాంబినేషన్ లో మనం జరీ స్టైల్. దీంట్లో మనకు ఒక డిజైన్ తీసుకుని దీంట్లో మోతీ వర్క్ ఒక ఫ్లవర్ డిజైన్, ఒక బార్డర్ కూడా మనకి హైలైట్ అవుతుంది అనమాట. ఈ పర్ల్ వర్క్ కూడా యూస్ చేశారు. అది శారీకి దూరం నుంచి ఇలా కనిపించేస్తుంది. ఇది త్రీ బార్డర్స్ అనేది కంటిన్యూ చేసాము. ఎండింగ్ 3 పార్ట్స్ ఇచ్చేసారు. కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. షైనింగ్ కూడా ఉంది మెయిన్. ఇది ఇలాంటి సింగులర్ యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో శారీ మొత్తం ఇలాగే ఉందండి. ఇది పళ్ళు పార్ట్ అండి. ఓకే, పళ్ళు కూడా. సో
సో ఫ్రిల్స్కి వచ్చేటప్పటికి గోల్డ్ కలర్ కాంబినేషన్స్ షిమ్మర్ యూస్ చేస్తాం. ఓకే, అసలు ఆ కాంబినేషన్ కి కాంబినేషన్ నో రిలేషన్, బట్ డిఫరెంట్. మనకి కింద మనం బాటిల్లో స్నఫ్ యూస్ చేస్తాం కాబట్టి స్నఫ్ అనేది బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, సో క్రీమ్ అనేది మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే షైనింగ్ ఉంటుంది క్లాత్, బట్ లుక్ వైజ్ కూడా చాలా బాగా వస్తుంది. సో మనకి ఫ్రిల్స్కి వచ్చేటప్పటికి మొత్తం గోల్డ్ కలర్ కాంబినేషన్స్లో వస్తుంది కాబట్టి లుక్ వైజ్ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా బంచెస్ కూడా మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్స్లో ఆల్మోస్ట్ దగ్గర తీసుకుంటాం. సో ఇవ్వడం వల్ల ఏంటంటే రిచ్ లుక్ కనిపిస్తుంది శారీ మొత్తం కూడా కాంబినేషన్స్. అదేవిధంగా ప్యాచ్ కాంబినేషన్స్లో ఇట్లా కంటిన్యూగా అవుతుంది. ప్యాచెస్ కూడా చాలా పెద్దగా థిక్గా హెవీగా కనిపిస్తుంది. ఇది ఫ్రిల్స్ పార్ట్కి మొత్తం ఇలా వస్తుంది అనమాట. అదేవిధంగా ఫ్రిల్స్ పార్ట్ లో అక్కడక్కడ బంచెస్ ఇచ్చారు. ఇది అదేవిధంగా మనకి శారీ మొత్తం కూడా ఫ్రిల్స్ పార్ట్కి కంటిన్యూ అవుతుంది. ఓకే, వస్తుంది. ఈ బ్లౌజ్ కూడా మనకి హైలైట్ అవుతుంది. బ్లౌజ్ కూడా డిజైనర్ వర్క్ ఇచ్చేసారు. డిజైనర్ బ్లౌజ్ వస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఈ స్నఫ్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాము. బార్డర్ ఏ కలర్ తీసుకున్నారో ఆ కలర్ తో కలర్ కాంబినేషన్ బ్లౌజ్. ఓకే, సేమ్ నెక్ డిజైన్ వస్తుంది. సేమ్ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది అనమాట. ఓకే, వర్క్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఆ మోతీ వర్క్ అనేది కంటిన్యూగా వస్తుంది అనమాట. స్మాల్ బూటీస్ ఇవ్వడం వల్ల ఏంటంటే శారీ లుక్ వైజ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా హ్యాండ్స్ కి సేమ్ యాజ్ డిజైన్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే అండి, మరి దీని ప్రైస్? దీని ప్రైస్ వచ్చి మనకి 3900 అలా పడుతుంది. 3900, చాలా డిఫరెంట్ డిజైనర్ పీస్ అండి. చూసారు కదండి, ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి 3900. మరి ఈ శారీని మీరు ఇమీడియట్ గా పర్చేస్ చేయాలి అనుకుంటే వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ మిస్ ఇండియా డిజైనర్ శారీస్. మరి లక్ష్మి గారు చాలా కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపించారు, ప్లెంటీ కలెక్షన్. అసలు ఒక క్లాత్కి అసలు రిలేషన్ లేదు. డిఫరెంట్ డిజైనర్స్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, లక్ష్మి గారు ఎక్స్ప్లెయిన్ చేసిన నెంబర్ ఆఫ్ బ్యూటిఫుల్ శారీస్ గురించి. మరి ఈ శారీస్ కనుక మీరు విజిట్ చేయాలి, తప్పకుండా పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. ఎస్ఆర్ నగర్ నియర్ వెంగళరావు నగర్ గవర్నమెంట్ హై స్కూల్ రోడ్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. మరి ఇది వాటి బ్యూటిఫుల్ హలో లేడీస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. Bye-bye.